బులెటిన్లో డీటెయిల్ చూస్తే బీసీలు వైఎస్ఆర్సీపీ వెంట ఉన్నారని దానికి నిదర్శనం నిన్న జరిగిన బీసీ మహాసభే విజయవంతం కావటమేనని మంత్రి విడతల రజని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బీసీలను మోసం చేశారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఉన్నత స్థాయి పదవులు కేటాయించి వారిని అగ్రస్థానంలో నిలిపారని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీల సంక్షేమానికి 19,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ 3.5 సంవత్సరాల కాలంలో బీసీ సంక్షేమానికి 1,63,000 కోట్ల రూపాయలు కేటాయించారని ఆమె చెప్పారు. బీసీలను హేళన చేసి అవమానించారు కాబట్టి 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని మంత్రి విడతల రజని విమర్శించారు. చంద్రబాబు మోసకారి మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరని ఆమె ఆరోపించారు. బీసీల కోసం మంచి చేశాడని ఒక నిమిషం అదే ఆలోచించినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బీసీలకు ఏమన్నా ఆలోచించాడంటే ఏ మాత్రం కూడా ఆలోచించలేదు. బీసీల ద్రోహిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయాడు. చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు క్షమించదు. ఎందుకంటే బీసీల గురించి, బీసీల సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలము 19,000 కోట్ల సంక్షేమం మాత్రమే వాళ్ళు ఆలోచించి చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 3.5 కాలంలో 1,63,000 కోట్లు ఈరోజు బీసీల సంక్షేమం కోసం ఇస్తున్నటువంటి ప్రభుత్వము, అటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఈరోజు బీసీలకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు. ఒక క్యాబినెట్ తీసుకోండి, అలాగే ఏ పదవుల్లో తీసుకున్నా ఈరోజు ప్రభుత్వంలో కానీ పార్టీ పరంగా కానీ ఈరోజు బీసీలకు అత్యంత గుర్తింపునిచ్చి ఈరోజు బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ బీసీలు తలెత్తుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నారంటే అది జగనన్న నాయకత్వంలో, జగనన్న ప్రభుత్వంలో బీసీలు తలెత్తుకుని ఉన్నారు. అలాగే ఈరోజు బీసీలకి ఏ పార్టీ అయినా మంచి చేసిందంటే అది ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు బీసీలకు మంచి జరిగింది. మరి ఇంత మంచి ఒకవైపు జగనన్న చేస్తుంటే కేవలము బురద జల్లే ఒక వైనము చంద్రబాబు నాయుడు గారు మాటల్లో కనబడతా ఉంది. అలాంటి పరిస్థితి మాకు ఏమీ లేదు. ఈరోజు బీసీలంతా కూడా జగనన్నతో ఉన్నారు, బీసీలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారనేటువంటి భయం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పట్టుకుందో దాంట్లో భాగంగానే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. బీసీలంతా జగనన్నతో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. రేపు రానున్న ఎన్నికల్లో కూడా చాలా పెద్ద ఎత్తున బీసీలంతా కూడా